ना भिक्षपति पैक రండి केटीआर साहब आने के लिए दुआ करो और कार की निशानी पे लेने के लिए थोड़ा ये करो। हाँ पहला 2 नंबर इधर देखो 3 नंबर जमीन में 4 नंबर इधर देखो अम्मा इधर पलटा 6 नंबर 7 नंबर ముస్లిం విచ్చేస్తున్నాం ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరూ కొంచెం దానికి క్లాప్స్ కొట్టాలి। चिट्ठी है सो वाले आगे आके ले लेके जाओ, चिट्ठी है सो वाले आगे आ जाओ और नीचे ले लेके चले जाओ। నమస్కారాలు। చాలా సంతోషం ఈనాడు ఓ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సోదరిమణులు చాలా పెద్ద ఎత్తున 30 రోజులు ఉపవాసం ఉంటూ 30 రోజుల తర్వాత ఏదైతే రంజాన్ పండుగ చేసుకుంటారో ఆ పండుగ గురించి గత మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ కేసీఆర్ గారు అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో అందరి ముస్లిం సోదరిమణులకు కొత్త బట్టలు వేసుకుని ఉండాలి, మంచి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో తోఫా కింద వాళ్ళందరికీ పెద్ద ఎత్తున బట్టలు చేస్తూ తర్వాత అక్కడున్న వాళ్ళు పెద్ద ఎత్తున దావత్ చేసుకోవాలని చెప్పి ₹1,00,000 అక్కడ ఉన్న మస్జిద్లో కూడా ఇచ్చిన ఘనత కూడా ఆనాటి మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి దక్కుతుందనే సంగతి తెలియపరుస్తున్నాను। ఆ రోజు కేసీఆర్ గారు ముస్లిం సోదరులు బాగుండాలి, వాళ్ళు పేదరికం ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆడబిడ్డలు పెళ్లి చేస్తే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో షాదీ ముబారక్ అనే పేరు పెట్టి దానికి ₹1,01,116 ఇచ్చిన ఘనత కూడా యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ గారు ముస్లిం సోదరిమణులకు ఇచ్చిన సంగతి తెలియజేస్తున్నాను। ఇలాంటి ఎన్నో చక్కని కార్యక్రమం చేసిన కేసీఆర్ గారు ఈ పవిత్ర మాసంలో రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరులు కూడా మళ్ళీ తప్పనిసరిగా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నామన్న సంగతి ఇక్కడ మేము వాళ్ళకు బట్టలు వాళ్ళకు తోఫా పాకటిస్తున్న సందర్భంగా చెప్పిన సంగతి తెలియజేస్తూ వారందరికీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు। ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు సైన్యంలాగా పనిచేస్తూ ఎక్కడ ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తూ ఎప్పుడు చూసినా కానీ ఏ పని ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తే గ్యారంటీ చేస్తారనే విధంగా మీరందరూ మెలగాలని తెలియజేస్తూ మీరందరూ చాలా యాక్టివ్గా ఉండాలని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి తలారి శ్రీకాంత్ గారు చాలా పెద్ద ఎత్తున మరి ఎప్పుడు చూసిన ప్రజల్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని తన సొంత డబ్బులతోటి పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఇఫ్తార్కు సరిపడా విందుకు సరిపడా భోజనాల గురించి ఒక్కొక్క పాకెట్లు ఇవ్వడం జరిగింది। దాంట్లో 5 కిలోల బియ్యము, పప్పు, నూనె, చక్కెర అన్నీ పెద్ద ఎత్తున పెట్టేసేసి వాళ్ళకు సప్లై చేశారు। ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సప్లై చేస్తారని ఇప్పుడే తలారి శ్రీకాంత్ గారు చూడ సంగతి తెలియజేస్తున్నారు।